గత 2 రోజులుగా చూసినట్లయితే సంక్రాంతి సందడంతా కూడా బస్టాండ్ల వద్దే కనిపించింది. దాదాపుగా 2 రోజుల నుంచి ఏదైతే గురువారం రోజు విద్యా సంస్థలకు ఏవైతే పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత ఫ్రైడే నుంచి కూడా విద్యా సంస్థలకు అన్నిటికీ హాలిడే ప్రకటించడం, నిన్న కాలేజీలకు సంస్థలైనటువంటి ఈ కొన్ని వాటికి హాలిడేస్ ప్రకటించడంతో మొన్నటి నుంచే ప్రయాణికుల రద్దీ అయితే చాలా మేరకు అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. మొన్న శుక్రవారం రోజు దాదాపుగా నగరవాసులంతా కూడా పల్లెటూర్లకు పయనమైపోయారు. మొన్న చూసినట్లయితే దాదాపుగా ఏ బస్ స్టాండ్ చూసినా కూడా ఇటు మేజర్గా ఉన్నటువంటి ప్రధాన కూళ్ళలైనటువంటి ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, అటు ఉప్పలింగ్ రోడ్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ప్రయాణికులతో అయితే బస్టాండ్లన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనబడింది. అసలు చాలామందితో ఈ బస్టాండ్ వాతావరణం మొత్తం కూడా ఒక జాతర వాతావరణం అయితే తలపించింది. చాలామంది కూడా అంటే దాదాపుగా నిన్న సెకండ్ సాటర్డే కావడము, అటు విద్యాసంస్థలకు హాలిడేస్ రావడము, చాలామంది కూడా ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని వర్క్ ఫ్రమ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫ్రైడే రోజే పయనమైపోయినట్టు కూడా మనకు క్లియర్ కట్గా అయితే అర్థమైంది. దాదాపు కొన్ని లక్షల మంది కూడా నగరవాసులంతా కూడా సొంతూళ్లకు పయనమైపోయి సంక్రాంతి పండుగను సొంతూళ్ళ వద్ద సెలబ్రేట్ చేసేందుకు ఆసక్తి చూపి నగరం అంతా కూడా దాదాపుగా ఖాళీ అయిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఈరోజు చూసినా మనము ఎక్కడ చూసినా కూడా బస్టాండ్ మొత్తం నిన్న మొన్నటితో పోలిస్తే చాలా వరకు రష్ తగ్గిందనే చెప్పుకోవాలి. నిన్న మొన్నటితో పోలిస్తే దాదాపు ఒక 10 నుంచి 20% మాత్రమే ఈరోజు ప్రయాణికులు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా నిన్న కొన్ని కంపెనీస్కి ఏవైతే కార్యాలయాలతో ఓపెన్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈరోజు ప్రయాణిస్తున్నట్టు కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చాలామంది ప్రయాణికులు అయితే ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఈరోజు పండగ, ఈరోజు వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? మంచిర్యాల వెళ్తున్నామండి. అంటే పండగ కోసం వెళ్తున్నారా సొంతూరుకి? అవును, పండగ. ఎందుకు దాదాపు జనాలంతా కూడా నిన్న మొన్ననే అంటే ఫెస్టివల్ కోసం ఊరు వెళ్ళిన పరిస్థితి అంతా మీరు ఈరోజు ఏంటంటే నిన్న మీ ఆఫీస్ ఓపెన్ ఉండడమా? అవును, యాక్చువల్లీ నేను జాబ్ చేస్తాను డిపార్ట్మెంట్. ఇవాళ నుంచి లీవ్ దొరికితే ఇవాళనే వెళ్తున్నాను దానికోసానికండి. ఎన్ని డేస్ పెట్టుకున్నారు దాదాపుగా పండగ కోసం? పండగ కోసం 3 డేస్ పెట్టుకున్నానండి లీవ్. దాదాపుగా మనం చూస్తున్నాము నిన్న మొన్నటితో పోలిస్తే బస్సుల యొక్క పరిస్థితి అయితే కొంత మేరకు తగ్గిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న ఒక సీటింగ్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో దాదాపుగా 40 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ ఒక బస్సులో ఉంటే దాదాపుగా డబుల్ త్రిబుల్ అంటే దాదాపు 100 మందికి పైగానే ఒక బస్సులో ప్రయాణికులు అయితే ప్రయాణించారు అని చెప్పేసి ఆర్టీసీ ఎవరైతే బస్సు డ్రైవర్స్ కావచ్చు వాళ్ళు కొంత మేరకు వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా ఇటు ఆర్టీసీ బస్టాండ్లో కావచ్చు, ఈ బస్సెస్ ఎక్కిన తర్వాత బస్సు డ్రైవర్లకు కావచ్చు, కండక్టర్లకు కావచ్చు, ప్రయాణికులను కొంచెం కంట్రోల్ చేయడానికి కొంచెం చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని కూడా ఆర్టీసీ అధికారులు అంటే ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి చాలా మేరకి రష్ పెరిగిందని చెప్పుకోవాలి. ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు కనుక ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నారమ్మా మీరు? అంటే ఊరికి వెళ్తున్నారా? కొమరవెల్లి అంటే జాతరకి వెళ్తున్నారా? మీ సొంతూరే అక్కడ? లేదు, జాతరకి వెళ్తారు. ఎక్కడ ఉంటారు? ఇక్కడ మల్కాజిగిరి. చూస్తున్నాం కదా, ఈరోజు సంక్రాంతికి కొమరవెల్లి, ఐలేని, మల్లన్న ఈ జాతరలు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి కొంతమంది ఈరోజు కొమరవెల్లికి కూడా అంటే పయనమైపోతున్నారు. అంటే పండగ నేపథ్యంలో అక్కడ మల్లన్న దేవుడిని దర్శించుకోవడానికి కొమరవెల్లి వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా వరకు నిన్న అయితే కార్యాలయ లోపల ఉన్నాయో అవి ఈ రోజు అయితే క్లోజ్, ఇంకా రేపు హాలిడే. ఈ 2-3 డేస్ కూడా హాలిడేస్ పెట్టుకొని కూడా చాలామంది ఊర్లకైతే వెళ్తున్నట్టు పరిస్థితి అయితే కనబడుతుంది. నిన్న మొన్న చాలా రష్ అయితే ఉంది. ఈరోజు చాలా వరకు అయితే తగ్గింది. ఇంకా మరికొద్ది సేపట్లో అయితే దాదాపు సాయంత్రానికి అయితే ఈ బస్టాండ్లు అన్నా కూడా వెలవెలబోయేటువంటి పరిస్థితి అయితే ఏర్పడనుంది అన్నట్టుగా మనకు ఇప్పుడున్న వాతావరణం చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. అయితే
ఏదైతే ఆర్టీసీ ప్రయాణికుల కోసము ఆర్టీసీ అధికారులు మొత్తం కంప్లీట్గా ఏర్పాట్లన్నీ కూడా చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే దాదాపు చాలామంది రష్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే కంప్లీట్ చేశామని చెప్పేసి ఇప్పటికే ఆర్టీసీ తెలిపింది. చెప్పండి అంకుల్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? జగిత్యాల వెళ్తున్నాం. జగిత్యాల ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఖైరతాబాద్. ఖైరతాబాద్లో ఉంటారు. పండగ కోసం వెళ్తున్నారా? లేదు, ఇంటికి వెళ్తున్నాం. నార్మల్గానే. మీరు ఉండేది జగిత్యాలనా? జగిత్యాలని. ఓకే, ఎంతసేపు అవుతుంది ఇక్కడ వెయిట్ చేయబట్టి? 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాలు Yes. అయింది. బస్సెస్ లేవా? లేదు, వెళ్ళిపోయింది బస్సు. వచ్చేవరకు వెళ్ళిపోయింది. అవును. మళ్ళీ బస్ కోసం వెయిట్ బస్ చేస్తున్నారు. కోసమే వెయిటింగ్లో ఉన్నాం. వేములవాడ వేములవాడ. ఇంత చిన్న పిల్లలతో ఏంటి దర్శనానికా లేకుంటే మీ ఊరే వేములవాడ? ఊరికే మీ ఊరే వేములవాడ. పండగ కోసం వెళ్తున్నారు? పండగకి అంటే ఎన్ని డేస్ మీ ట్రిప్? 1 వీక్ 1 వీక్. ఇక్కడ ఎక్కడ ఉంటారు? ఇక్కడ బోయినపల్లిలో. చూసారు కదా, చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లలు పెట్టుకొని కూడా వాళ్ళ ఓన్ వెహికల్స్ని ప్రిఫర్ చేయకుండా ఆర్టీసీని కూడా ఎక్కువ వరకు నమ్ముకునే పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ప్రయాణం చేసినంత అందరికీ కూడా కొంచెం సుఖవంతమైన సౌకర్యం కూడా ఏర్పరిచేందుకు దాదాపుగా ఆర్టీసీ అయితే కంప్లీట్గా అన్ని ఏర్పాట్లు అయితే కంప్లీట్ చేసిందని చెప్పుకోవాలి. ఇంకా చాలామంది అయితే ఇప్పుడే కొంతమంది ఎవరైతే నిన్న మనం ఇంతమందికి అనుకున్నాం కదా, దాదాపు నిన్న వర్కింగ్ డే ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్తున్నారండి మీరు? వేములవాడ. ఏంటి దర్శనానికి వెళ్తున్నారా లేకుంటే? దర్శనానికి వెళ్తున్నాం. దర్శనానికి. ఎందుకు ఈ రోజు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది? ఈరోజు పండగ, రేపు పండగ, ఎందుకు ఇట్లా మీరు ఎందుకు ఈ టైం? సంక్రాంతి ఫెస్టివల్ అని మాకు మంచిగా అనిపించింది. సంక్రాంతి ప్రతి సంక్రాంతికి వెళ్తుంటాం. అంటే కంపల్సరీ మీరు ఆర్టీసీలోనే వెళ్తారా? ఆర్టీసీలో వెళ్తాం. కంపల్సరీ. ఆ. ఇక్కడ ఎక్కడ ఉంటారు? ప్యారడైస్ వెంకట్రావు కాలనీ. చూసారు కదా, అంటే ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి వేములవాడకే వెళ్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ కొంతమంది కండక్టర్స్ కూడా ఉన్నారు. చెప్పండి అక్కడ మీరు ఎక్కడ ఏ డిపో నుంచి చేస్తున్నారు? మాది గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో. గజ్వేల్ ప్రజ్ఞాపూర్. ఎట్లా ఉంది? నిన్న మొన్న చాలా రష్ ఉంది కదా, మీ బస్సెస్ల పరిస్థితి ఎలా ఉంది? చాలా తక్కువ ఉంది ఈరోజు, ఏం లేదు, ఈరోజు చాలా చాలా ఫ్యూ. తక్కువ ఉంది. నిన్న మొన్న దాదాపుగా ఎంతమంది ప్రయాణం చేసి ఉంటారు? అంటే మీకున్న ఐడియా ప్రకారం ఒక ట్రిప్కి పట్టలే జనాలు. ఈరోజు నిన్న ఈవినింగ్ వరకు ఖాళీ అయిపోయారు. ఓకే. ఈరోజు ఏం లేదు, చాలా తక్కువ ఉంది. అంటే దాదాపు ఒక బస్సులో సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంటే మీరు ఎంతమంది ప్రయాణం చేసి మంది ఉండాలి. 70-80 మంది వరకే వస్తున్నారు, తీసుకుంటున్నాం. తీసుకుంటున్నారు? ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా మీకు? టికెట్ ఇష్యూస్ కానీ జరుగుతూనే ఉంటాయి, కామన్ అవి. కార్లు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే నిన్న మొన్న చాలా క్రౌడ్ ఉంది కదా, ఈరోజు చాలా తగ్గింది. ఎంత ఉంది క్రౌడ్ నిన్న మొన్న పోలీసు? నార్మల్గా ఉంది. ఈరోజు నార్మల్గా ఉంది. నిన్న మొన్న దాదాపు ఎంతమంది ప్రయాణం చేసి ఉంటారు జేబీఎస్ నుండి? జేబీఎస్ నుంచి చాలా ప్రయాణికులు చేస్తున్నారు. ఎందుకు అంతగానంగా? అంటే గతంలో ఎప్పుడైనా ఉందా ఇంత రష్? ఎప్పుడు కంటిన్యూ అవుతుందా? ఈసారి ఎక్కువ ఏమైనా అనిపించిందా? గతం అంటే గతం కన్నా ఎక్కువనే ఉన్నారు. ఎక్కువే ఉంది. ఓకే. అంటే ఏమైనా ఇబ్బందులు కలిగినాయా మీ దగ్గరికి? అంటే ఏమైనా హెల్ప్ డెస్క్ లాగా కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏమైనా వచ్చిన వాళ్ళు? మా మేడం గారు, ఆర్ఎం గారు, అధికారులు అందరూ ఇక్కడ పర్యవేక్షించి సరైన సమయంలో సరైన బస్సులను ప్రొవైడ్ చేసినారు. అంటే ఎన్ని మినిట్స్కి ఒక బస్సు వచ్చి ఉండేది నార్మల్గా? ఏ స్టేజ్కి వెళ్ళాలన్నా కూడా, ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళాలన్నా 15-20 నిమిషాలకు ఒకటి. ఒక 10-15 నిమిషాలకు ఒకసారి. అంటే ఎట్లా ఉంది బస్సు రష్? సీటింగ్ కెపాసిటీ ఉన్నదాన్ని మించి జనాలు ఎట్లా ఎక్కుతున్నారు? అంటే డబుల్ త్రిబుల్ ఏమైనా ఉందా? సీటింగ్ కెపాసిటీ కింద డబుల్ డబుల్. ఇంకా ఇప్పుడైతే చాలా క్రౌడ్ తగ్గింది. ఇంకా ఇది కొద్దిసేపు పోతే మొత్తానికి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? నార్మల్ ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, దాదాపుగా నిన్న మొన్న చాలా సీటింగ్ కెపాసిటీ ఉందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. వాళ్ళకి తగ్గట్టుగానే మేము అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసాము, ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే చూసుకున్నాము అని చెప్పేసి ఆర్టీసీ అధికారి అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏ బస్సు చూసినా కూడా సీటింగ్ కెపాసిటీ కంటే కూడా దాదాపుగా డబుల్ త్రిబుల్గానే ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఎక్కడికి వెళ్తున్నారమ్మా మీరు? సంగారెడ్డి వెళ్ళాలి. దేనికోసం? పండగ కోసం వెళ్తున్నారా? అమ్మ వాళ్ళ ఇంటికా? ఒకరైనా మీరు? ఇంకా పిల్లలు ఎవరు లేరా? పిల్లలు అమ్మల దగ్గర ఉండరు, వెళ్ళిపోయారు ఆల్రెడీ. మీరు ఎందుకు ఇంత లేట్గా వెళ్తున్నారు? లేట్ అయింది డ్యూటీకి వెళ్ళి వచ్చేటోళ్ళక, బస్సు లేదు కదా.
చూసారు కదా, అంటే ఏదైనా జాబ్స్ చేసుకునే వాళ్ళు మాత్రము ఖచ్చితంగా నిన్నటి వరకు ఉద్యోగాలు చేసుకుని ఈరోజు సండే కాబట్టి ఈరోజు పయనం అయిపోతున్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? మేము సంగారెడ్డి వెళ్తున్నాం. సంగారెడ్డి. అవును. అంటే పండగ కోసమేనా? పండగ కోసమే. ఎంతమంది మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారా? ఫ్యామిలీ ఫస్టే పంపించినాం, ఈరోజు మేము వెళ్తున్నాం. ఎన్ని డేస్ మామూలుగా ఫ్యామిలీ ట్రిప్ అనేది? 5 days. 5 days. అవును. 5 days అంటే దాదాపుగా 3 to 5 days అనేది మినిమం పండగ ట్రిప్ అనేది వేస్తున్నారు. దాదాపుగా ఈ 2 రోజులు మళ్ళీ క్రౌడ్ అనేది నార్మల్గా ఉంటుంది. ఇంకా 2 రోజుల తర్వాత మాత్రం ఖచ్చితంగా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఈ గత 2 రోజుల పరిస్థితి ఎలా ఉండిందో మళ్ళీ 2 రోజులు కూడా నెక్స్ట్ 2 days కూడా అదే క్రౌడ్ మళ్ళీ, ఎందుకంటే దాదాపు మళ్ళీ సొంత ఊళ్ళ నుంచి కూడా మళ్ళీ అందరూ నగరవాసులందరూ నగర బాట పడుతుంటారు కాబట్టి మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ కనబడుతుంది. ఎక్కడికి వెళ్తున్నారమ్మా మీరు? పిచ్చుకుందాం నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నిజామాబాద్. పండగ కోసమేనా? అవును. ఎందుకు ఇంత లేట్ అయింది? మరి ఆల్రెడీ ఈరోజు మేము రావడం లేట్ అయింది. ఈరోజు మీరు అంటే ఆల్రెడీ నిన్న మొన్న హాలిడేస్ వచ్చినాయి కదా, ఈరోజు భోగి ఆల్రెడీ ఇంత లేట్గా వెళ్తున్నారు ఏంటి పండగ కంటే? ఇక పిలిచారు చేస్తుంటారా? వరకే జాబ్. జాబ్. ఎక్కడికి వెళ్ళాలమ్మా మీరు? దెగ్లూరు ఎక్కడ అది? ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? నాందేడు. నాందేడ్ వస్తుంది. చాలాసేపు అవుతుంది మరి బస్ కోసం వెయిట్ చేయబట్టి? హాఫ్ అన్ అవర్ అర్ధగంట అవుతుంది. అడిగారా మరి ఎప్పుడు వస్తుందంట బస్? అధికారులు అన్నాడు ఇప్పుడు వస్తుందండి. పండగ కోసం వెళ్తున్నారా? పండగ కోసమే. మీరు ఎక్కడికి వెళ్ళారు? బొడ్మట్పల్లి. ఎక్కడ అది? నారాయణఖేడ్ సైడ్. నారాయణ. చాలాసేపు అయిందా బస్ కోసం వెయిట్ చేయబట్టి? ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అయింది. పండగ కోసం వెళ్తున్నారా? అవునండి. అధికారులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎలా ఉంది క్రౌడ్, ఎలా ఉంది ఈరోజు? ఈరోజు కొంచెము తక్కువనే ఉన్నది. ఓకే. ట్రాఫిక్ బాగా ఏం లేదు, నార్మల్గా ఉంది మేడం. నిన్న మొన్న ఎలా ఉంది? అంటే చాలా క్రౌడ్. నిన్న మొన్న బాగానే ఉంది, సఫిషియెంట్గా బస్సులు వేసి నడిపించడం, ట్రాఫిక్ క్లియర్ చేసేసాం. కొంచెం లాంగ్ ప్లేసెస్కి వెళ్ళే వరకు బస్సెస్ 1 hour పైన వెయిట్ చేయాల్సి వస్తుంది అంటున్నారు. అటువంటిది ఏం ప్రాబ్లం లేదు, లోకల్ బస్సులు మస్తు వేసినారు మా ఆఫీసర్స్, చాలా బాగా అరేంజ్ చేసినాం, నో ప్రాబ్లం. ఇది మొత్తానికి లాంగ్ ప్లేసెస్ వెళ్ళే వాళ్ళకి కొద్ది మేరకు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మిగతా నియర్ బై అంటే దగ్గర ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ మాత్రం ఆ ప్రాబ్లం లేకుండా అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశాము అని చెప్పేసి ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. గడికోవాలం భద్రాచలం. ఎంతసేపు అవుతుంది వచ్చి ఇక్కడికి? ఒక పావు గంట అయింది. ఏమంటున్నారు? బస్సెస్ ఉన్నాయి అంటున్నారా? ఖమ్మం వరకు ఉన్నాయి. ఖమ్మంలో దిగి అక్కడ నుంచి భద్రాచలం వెళ్ళాలంటారు. ఎందుకు భద్రాచలం బస్సెస్ లేవని చెప్తున్నారా? అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ లేవు అంటారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ లేవు, ఖమ్మం వరకు ఉన్నాయి. ఖమ్మంలో దిగి మళ్ళీ భద్రాచలం వెళ్ళాలంటారు. ఎన్ని గంటలు పడుతుంది మీకు పోవడానికి? ఒక 4-5 అనుకుంటా మేడం. 4-5 గంటల పైన పడుతుంది. ఇది పండగ కోసమే అవుతున్నారా? అవునా, అక్కడ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ కోసం వచ్చా. టెంపుల్లో చూసా. ఇది చూసారు కదా, ఏదైతే మనం ఇంతకుముందుకు జేబీఎస్ దగ్గరికి వెళ్ళినాం కదా, జేబీఎస్లో పరిస్థితి ఎలా ఉందో సేమ్ సిబిఎస్ అంటే ఎంజీబీఎస్ పరిస్థితి కూడా అలానే ఉంది. నిన్న మొన్న అయితే ప్రయాణికులతో కిక్కిరిసిపోయినటువంటి ప్రయాణ ప్రాంగణాలు ఈరోజు చాలా వెలవెలబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈరోజు అయితే చాలా రష్ తగ్గుంది. నిన్న మొన్న చూస్తే అయితే ఈరోజు రష్ అయితే చాలా తగ్గిపోయింది. నిన్న మొన్న ఉన్నటువంటి రష్లో ఈరోజు కేవలం ఒక 10% మాత్రమే రష్ ఉన్నట్టయితే అర్థమవుతుంది. అంటే నిన్న మొన్న ప్రయాణించిన వాళ్ళే ఇక ఈరోజు మళ్ళీ అంటే ఈరోజు రేపు 3 days మళ్ళీ కంటిన్యూస్గా ఉన్నాయి కాబట్టి పండుగల కోసం అయితే ఊరు వెళ్తున్నట్టయితే మనకు కనబడుతుంది. అయితే మొత్తానికి దాదాపుగా ఇక్కడైతే చాలా వరకు అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మనం ఇక్కడ చూస్తున్నాము హెల్ప్ డెస్క్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వచ్చినటువంటి ప్రయాణికులకు ఏదైనా కొంచెం సమస్యలు ఉన్నా ఏర్పడినా లేదంటే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎక్కడికక్కడ ప్రయాణ ప్రాంగణాల ద్వారా ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్క చోట హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఒక ఆర్టీసీ అధికారి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. రష్ ఎట్లా ఉంది? నిన్న మొన్నతో పోల్సి ఈరోజు రష్ ఎలా ఉంది పరిస్థితి? ఇవాళ తక్కువనే ఉంది, చాలా. నిన్న మొన్న క్లియర్ అయిపోయింది, ఈరోజు కొంచెం అయిపోయింది. లాస్ట్ మూమెంట్ ఒక 4-5 ఒకవేళ క్లియర్ అవుతుండొచ్చు, ఇక మొత్తం అయిపోతుంది. 2 రోజుల నుంచి అయితే అసలు ఎప్పుడు లేనంత రష్ కనబడింది కదా? ఫుల్ రష్ కనబడింది. 2 రోజులు అయితే ఫుల్ రష్ కనబడింది. ఇప్పుడైతే ఎంతమంది ప్రయాణం చేసి ఉంటారు కావచ్చు? ఐడియా లేదు మేడం, అంత ఐడియా లేదు. అంత ఐడియా సార్ వాళ్ళకి తెలుస్తుంది ఎంతమంది ఎట్లా అని. అంటే మీ దగ్గరికి ఏమైనా హెల్ప్ కోసం వచ్చారా? ఇక్కడికి హెల్ప్ డెస్క్ ఉంది కదా? మాకు హెల్ప్ అదే కదా, మా డ్యూటీ అదే. ఇలాంటి ఏం ప్రాబ్లమ్స్ కోసం ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఎక్కడెక్కడ ప్లాట్ఫామ్, ఏ ఊరు ఏ ప్లాట్ఫామ్ పోవాలి ఏంటని వాళ్ళు అడిగితే మేము చెప్పాలన్నమాట. దాని మీద మేము అంతా ఉంటాం అన్నమాట. ఇద్దరు ఉన్నాం పాయింట్ల మీద మేము చేసినాం. ఈ రోజు అయితే తక్కువ అయింది, చాలా వరకు వెళ్ళిపోయారు ఊర్లన్నీ. ఈ రోజు ఎవరు రాలేదు మీ దగ్గర డౌట్స్ దగ్గరికి? వచ్చారు, ఇప్పుడు వస్తున్నారు. ఉంటే మాత్రం వస్తూనే ఉంటారు, ఒకరు 1 by 1 వస్తూనే ఉంటారు. కొంతమంది ఉంటారు కదా తెలియని వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మేము చెప్తూ ఉండాలన్నమాట. అంటే చాలా వరకు క్లియర్ అయిపోయింది ఈరోజు తోటి. మొత్తం 5 రోజులు చాలామంది దాదాపుగా 40-50% ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. మహిళలకు ఫ్రీ ఇవ్వడం వల్ల 30% మహిళలు ఎక్కువ వెళ్ళారు. దాదాపు సిటీలో 70% ఓన్లీ ఆర్టీసీ వలన
ఊళ్ళలోకి ప్రయాణం చేశారు. దాంట్లో గతంతో పోలిస్తే ఈసారి చాలా రష్ పెరిగింది కదా కామన్గా నార్మల్గా, ఎందుకంటే ఎక్కువ మంది ఆర్టీసీని ప్రిపేర్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వం పెట్టిన పథకం వలన చాలామంది అట్రాక్ట్ అయ్యారు. సొంత వెహికల్స్ బంద్ చేసుకొని ఫ్యామిలీతో అందరూ ఆర్టీసీని యూజ్ చేసుకున్నారు. దాంట్లో మా ఆర్టీసీ కూడా అందరం ఐదు రోజుల నుంచి 24 hours సర్వీస్ చేసాం. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ఏం లేకుండా అంతా చాలా బాగా సౌకర్యంగా చేసాం. అంటే నార్మల్గా ఏ స్టాప్కి అయినా కూడా బస్సెస్ ఎంత టైం గ్యాప్తో వస్తున్నాయి అంటారు స్టేజ్? బస్సులు 3500 బస్సులు స్పెషల్ పెట్టాము. మామూలు సర్వీస్ బండ్లు కాకుండా 3500 స్పెషల్ బస్సులు అంటే అన్ని ట్రిప్పులు ఎక్కువ పెట్టాము. ఫ్రీ సర్వీస్ ఉండడం వల్ల క్రౌడ్ ఎక్కువ ఉందని మహిళల కోసం అని స్పెషల్ బస్సులు తెప్పించి మరీ పెట్టి ఆపరేట్ చేయడం వల్లనే ఇది సక్సెస్ అయింది. అంటే నార్మల్గా కొంతమంది ప్రయాణికులు ఏం చెప్తున్నారు అంటే దగ్గర ఉన్న స్టేజ్లో కొంత మేరకు వస్తున్నాయి కానీ కొంచెం లాంగ్ వెళ్ళాల్సిన వాళ్ళకి గంట పైన వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజమే అంటారా? రిజర్వేషన్ అనేది సూపర్ లగ్జరీ లాంగ్ సర్వీస్లకు ముందే బుక్ అయ్యి ఉండేవి. 10 days 15 days ముందే ఆ రిజర్వేషన్ కల్పించినాం. ఆ తర్వాత అందరూ లాంగ్ చేయకుండా బ్రేక్ జర్నీ చేయడానికి ప్రోత్సహించినాం అన్నాడు. బ్రేక్ జర్నీ అంటే డైరెక్ట్ భద్రాచలం వెళ్ళలేరు, ఖమ్మం కొత్తగూడెం అట్లా దిక్కుంటూ వెళ్ళాలి. అట్లా ఒక బస్సు మారకు బస్సు వెళ్ళడం వల్ల అందరూ సౌకర్యంగా వెళ్ళిపోయారు. ఎవరికి ఇబ్బంది లేదు. డైరెక్ట్ బస్సులు అంటే దొరికాయి. ఎందుకంటే డైరెక్ట్ భద్రాచలం అంటే కొన్ని లిమిటెడ్ బస్సెస్ ఉంటాయి. ఈ ఖమ్మం వరకు బ్రేక్ చేశారు అనుకోండి, మళ్ళీ తర్వాత మళ్ళీ కొత్తగూడెం అట్లా నుంచి బస్సులు ఉంటాయి, అట్లా వెళ్ళిపోయారు. నార్మల్గా ఎక్కడ చూసినా కూడా టోల్ ప్లాజాల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు అయితే నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది కదా. జస్ట్ నార్మల్గా అక్కడ నుంచి వచ్చేటప్పుడు వెహికల్స్ ఇక్కడికి ఎంత లేట్ వస్తున్నాయి? నార్మల్ రావాల్సిన టైం దానికంటే ఎంత టైం లేట్ వస్తుంది? అంతే ఒక 1/2 hour 40 minutesలోనే ఆర్టీసీ బస్సులకు ప్రాబ్లం అవుతుంది. సిటీ ఎంట్రన్స్లో అవుట్ సైడ్లో వచ్చే బండ్లకు కూడా ఎవ్రీ 40 minutes 50 minutes లేట్ తప్ప అవి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మేనేజ్ చేసి అందరినీ పంపించేసినాం. దాదాపుగా ఎవరికి ఇబ్బంది కాలేదు. ప్రతి అవుట్స్కట్ మేడం ఎవ్రీ 1/2 hourకు ఒక బస్సు లేట్గా వచ్చినాయి. ఎందుకంటే సిటీలోకి ఎంటర్ కావడానికి చాలామంది వెళ్ళేటోళ్ళు ఉంటారు, వచ్చేటోళ్ళు ఉంటారు. ఈ 4-5 daysలో ఎవరికి అసౌకర్యం కలగలేదు. ప్లస్ అంతా ప్లానింగ్ తోట అయింది. ఎక్కువ బస్సులు పంపించాం, ప్యాసింజర్లు ఎక్కువ సర్వీస్ చేసాం. అది జరిగింది. అదే ఇది చూస్తున్నారు కదా, మొత్తానికి దాదాపుగా రెగ్యులర్గా నడిపించే బస్సుల కంటే సాధారణంగా రెగ్యులర్గా నడిపించే బస్సుల కంటే దాదాపుగా 4484 బస్సులను కొత్తగా ప్రవేశపెట్టింది ఈసారి. అంటే కొత్త స్పెషల్ బస్సెస్ని అయితే అనౌన్స్ చేసింది. కేవలం సంక్రాంతి పబ్లిక్ ప్రయాణికుల కోసమే స్పెషల్గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే దాంట్లో దాదాపుగా 626 బస్సెస్ని ఏవైతే అంటే నార్మల్గా రెగ్యులర్గా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ కాకుండా సూపర్ లగ్జరీ డీలక్స్ ఇలాంటి వాటికి ఏదైతే ఫెసిలిటీస్ రిజర్వేషన్ కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో వాటికి 626 బస్సులను కూడా అరేంజ్ చేయడం అయితే జరిగింది. దాదాపుగా ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయితే ప్రతి ఒక్కరికి ప్రయాణికులకైతే అధికారులు ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు ప్రయాణికులు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అడిగి తెలుసుకుందాము. ఎక్కడికి వెళ్తున్నారమ్మా మీరు? మిర్యాలగూడ. ఎంతసేపు అవుతుంది వచ్చి? ఇప్పుడే వచ్చినాం. ఇప్పుడే వచ్చిరా? ఎట్లుంది బస్సెస్ ఉన్నాయంటున్నారా ఏమంటున్నారు? ఉన్నాయంటున్నారా? ఏంటి ఉచిత ప్రయాణమేనా మీరు వేసేది? ఉచిత ప్రయాణం అంటే ఫ్రీ ఉందని వెళ్తున్నారా? రెగ్యులర్గా పండగలకు వెళ్తారా ఊరికి? ఎప్పుడు పండగకి వెళ్తారా? ఎందుకు మరి ఇంత లేట్ అయింది? ఈరోజు భోగి ఆల్రెడీ అయిపోయింది కదా. అయిపోయిందంటే ఇంటికాడ పనులు చూసుకొని పోతున్నాం. అంటే ఇక్కడ ఎక్కడ ఉంటారా? హైదరాబాద్లో ఉంటారా? హైదరాబాద్ ఇక్కడే ఉంటారా? ఏమైనా పనులు చేస్తుంటారు ఇక్కడ? పనులు చేస్తుంటాం. మీరమ్మా మీరేంటి కాలేజ్ స్టూడెంట్సా? స్టూడెంట్స్. ఎక్కడికి వెళ్తున్నారు? చౌటుప్పల్కి వెళ్ళాలి. చౌటుప్పల్. అంటే ఏంటి ఆల్రెడీ హాలిడేస్ నిన్నటి నుండే వచ్చాయి కదా, మరి మీ రోజు ఎందుకు ఈరోజు లేట్ అవుతుంది? అంటే ఇప్పుడే వచ్చాం మేము హైదరాబాద్ నుంచి. అదే అంటే చౌటుప్పల్ వెళ్తున్నారు, పండగ కోసం వెళ్తున్నారు, లేట్గా వెళ్తున్నారు. ఈరోజు ఆల్రెడీ పండగ అయిపోతుంది కదా, ఈరోజు భోగి అయిపోతుంది, రేపు ఒక్కరోజు సంక్రాంతి ఉంది. ఇంకా ఎందుకు ఇంత లేట్ అంటున్నారా? స్పెషల్ క్లాసెస్ ఏమైనా పెట్టారా కాలేజ్లో? ఉన్నాయండి. మళ్ళీ స్పెషల్ క్లాసెస్ అరేంజ్ చేస్తారు. చదువు నేపథ్యంలోనే కొంతమంది ఒత్తిడికి గురై చిన్నప్పటి నుంచి కూడా ఫ్యామిలీస్తో ఉండి ఇప్పుడు సడన్గా హాస్టల్స్కి ప్రిపేర్ చేయడం వల్లనే వాళ్ళు కొంచెం మానసికంగా కూడా ఒత్తిడికి గురి కావడం, ఇట్లాంటి సమయాల్లో కూడా కొంతమంది అది ప్రెజర్ని తట్టుకోలేక కూడా సూసైడ్ అటెంప్ట్ చేయడం కూడా చాలా జరుగుతున్నాయి. అయితే ఇలాంటివి జరగకూడదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్ స్ట్రెస్ ఫ్రీ చేయడానికే ఇలాంటివి యూజ్ చేసుకోవాలి. అంటే పండుగలకి ఇంటికి వెళ్ళడం కావచ్చు, కొంచెము ఎంజాయ్ చేయడం కావచ్చు, పేరెంట్స్ని కలిసి రావడం కావచ్చు, ఫ్రెండ్స్ని కలిసి రావడం కావచ్చు, ఆ బాధ నుండి బయటపడడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది. అయితే దాన్ని మాత్రము ఈ కార్పొరేట్ కళాశాలలు అయితే యూటిలైజ్ చేసుకోకుండా చేస్తున్నారని చెప్పేసి మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది.
కొంతమంది ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు ఏ డిపో సార్? నల్గొండ. ఎలా ఉంది, రష్ ఎలా ఉంది బస్సెస్లో? బాగానే ఉందమ్మా. 2 days చాలా క్రౌడ్ ఉంది కదా. ఉన్నది. అంటే ఎట్లా సీటింగ్ కెపాసిటీ నుంచి ఎంతమంది ప్రయాణించారు? సిట్టింగ్ బెంచ్ నుంచి 5-6 వస్తున్నారు. సీటింగ్ అంటే ఇది రిజర్వేషన్ ఫెసిలిటీయా మీకు? అంటే 1 man సర్వీస్. అంటే ఓకే, అంటే ఎలా ఉంది అంటే నార్మల్గా ఓన్లీ సీటింగ్ కెపాసిటీ వరకే ప్రయాణిస్తున్నారా, ఇంకా డబుల్ త్రిబుల్ అట్లా ఏమైనా ఛాన్స్ ఉంది? 2 days అయితే చాలా క్రౌడ్ ఉండే కదా. 5-6 ఎక్కుతున్నారు. మా సిట్టింగ్ ఫెసిలిటీ 40 ఉంటే 45-46 అట్లా వస్తున్నారు. అంటే ఇప్పుడు నార్మల్గా మనము ఈ నల్గొండ ఏదైతే హైవే ఉందో, విజయవాడ హైవే, అక్కడ దాదాపు పంతంగి టోల్ ప్లాజా దగ్గర చాలా రష్ అయితే కనబడింది. అంటే వెహికల్స్ మొత్తం కిలోమీటర్ల మేర నిలిచిపోయి. ఎంత టైం పట్టింది మీకు అది క్లియర్ కావడానికి? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా అంతే. అంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ప్రాబ్లం ఏంటి? అంటే ప్రయాణికులు సహకరిస్తున్నారా మీకు? మంచిగా చాలా మంది ఎందుకంటే ఫ్రీ వచ్చిన తర్వాత కొంచెం ఆర్టీసీ వాళ్ళు కూడా మీరు డ్రైవర్స్ కావచ్చు కన్నా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. ఏం లేదు, మీ సిచ్యువేషన్ మంచిగా ఉంది. ఓకే, ఇక్కడ కొంతమంది ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్ మీరు? మిర్యాలగూడ. లేదండి, ఉట్టిగానే నార్మల్గా వెళ్తున్నాం. ఎన్ని డేస్ ట్రిప్? ఎన్ని డేస్ వెళ్తున్నారు? అక్కడనే మాది ప్రాపర్ మిర్యాలగూడ. ఇక్కడికి వచ్చారా? మా బాబు దగ్గరికి వచ్చాము, పోతున్నాం మళ్ళీ వెళ్తున్నాం. అంటే బస్సెస్ ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది? ఎంతసేపు అవుతుంది ఇక్కడ వెయిట్ చేయబట్టి? 20 నిమిషాలు అవుతుంది అంతే. బస్సులో ఏదంటున్నారా? ఉన్నది, కొంచెం ఆగి వస్తుంది అంటారు. హ్యాపీ. ఇది మొత్తానికి అంటే బస్సెస్తో కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే లేవని చెప్పేసి ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మహిళలకు ఫ్రీ సర్వీస్ ఏదైతే గవర్నమెంట్ ఓపెన్ చేసిందో దానికి సంబంధించి ఆర్టీసీలో రష్ మాత్రం చాలా పెరిగింది. అంటే అంటే ఏదైతే 10 lakhs పర్ డే ప్రయాణించే వాళ్ళు కూడా దాదాపు 30 లక్షల మంది ప్రయాణిస్తారని చెప్పేసి ఆర్టీసీ కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే ఈసారి అయితే మనకు ఆర్టీసీ ప్రవేశపెట్టింది ఫ్రీ సర్వీస్ అయితే ప్రవేశపెట్టిన తర్వాత వచ్చినటువంటి ఇది ఫస్ట్ పండగ. ఈ పండుగ నేపథ్యంలోనే దాదాపుగా ఇది వీకెండ్స్ కలిసి రావడము ప్లస్ కొంతమంది హాలిడేస్ అంటే 4-5 days కలిసి రావడంతో ఎక్కువ వరకు కూడా సంతుల పయనం అయ్యారు. దాదాపు నగరం అంతా కూడా ఖాళీ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్టాండ్లలో అంటే ఎక్కడికి వెళ్తే వాళ్ళకి ఏ ఏరియా నుంచి అయితే వెళ్తే దగ్గరగా ఉంటుందో వాళ్ళందరికీ కూడా దానికి అనుగుణంగానే ఏదైతే ప్రధాన కూడల్స్ ఉంటాయో అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపుగా జేబీఎస్ నుంచి ఏదైతే ఉంటుందో అంటే మనం అటు సైడ్ నుంచి వెళ్ళడానికి సిద్దిపేట్, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్ ఆ ఏరియా వాళ్ళందరూ కూడా జేబీఎస్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా సిబిఎస్ నుంచి కొంతమంది సెలెక్ట్ చేసుకుంటారు. నార్మల్గా ఏదైతే విజయవాడ కావచ్చు, మిర్యాలగూడ, కోదాడ, ఈ సూర్యాపేట్ ఇలాంటి వాటికి వెళ్ళడానికి ఎల్బీ నగర్, దిల్ష్ నగర్ నుంచి కూడా అక్కడ నుంచి కూడా ఎక్కువ వరకు బస్సెస్ రన్ అవుతున్నాయని చెప్పేసి ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఇటు యాదగిరిగుట్ట, భువనగిరి, ఆత్మకూర్, వరంగల్ ఇటు సైడ్ వెళ్ళే వారికి ఉప్పల్ క్రాస్ రోడ్ దగ్గర కూడా ఆర్టీసీ ఒక బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా హెల్ప్ డెస్క్లను కావచ్చు, అక్కడ కూడా ఆర్టీసీ అధికారులను కూడా నియమించింది. అంటే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి చోట హెల్ప్ డెస్క్లతో పాటు ప్రయాణికులకు వెయిటింగ్ హాల్స్ ఏదైతే అంటే బస్సెస్ రిజర్వేషన్ బస్సెస్ కావచ్చు, స్పెషల్ బస్సెస్ కావచ్చు, కొంచెం లేట్ అయిన క్రమంలో వాళ్ళకి ఇబ్బందులు తలెత్తకుండా వెయిటింగ్ హాల్స్తో పాటు వాళ్ళకి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అంటే టోటల్ ఫెసిలిటీ ఒక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు హెల్ప్ డెస్క్లను కావచ్చు ప్రతి ఒక్కటైతే టోటల్గా అరేంజ్మెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇన్ కేస్ ఏదైనా అనుకోకుండా ఏదైనా జరిగితే దానికి సంబంధించి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అంతేకాకుండా ఈ ప్రధానమైనటువంటి బస్టాండ్ల దగ్గర నుంచి కూడా ఈసారి మెయిన్గా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సీసీ కెమెరాలని ఏదైతే బస్ పవన్కి కంట్రోల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు రష్ ఎలా ఉంది, ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు, ప్రయాణికులు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, ఆరంగర్ కావచ్చు, ఉప్పల్ క్రాస్ రోడ్ కావచ్చు, ఎల్బీ నగర్, దిల్ష్ నగర్ ఇట్లా ఏవైతే అరేంజ్మెంట్స్ చేశారో అక్కడ ప్రతి సెంటర్ నుంచి కూడా కెమెరాస్ అంటే సీసీ కెమెరా పర్యవేక్షణ అయితే కంపల్సరీ ఉంది అని చెప్పేసి మన ఎండి సజ్జనార్ కూడా చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది.
ఎక్కడికి వెళ్ళాలంటే మీరు? శ్రీశైలం శ్రీశైలం అంటే దేవుడి దర్శనం కోసం వెళ్తున్నారా? దర్శనం కోసం పండగ ఇక్కడే ఉంటారా మీరు? ఇక్కడే ఉంటాం. ఏమన్నారు శ్రీశైలం అంటే రిజర్వేషనా లేకపోతే నార్మల్ టికెటేనా? నార్మల్లే ఇప్పటికప్పుడు అనుకున్నాం. అంటే నా బస్సెస్ ఏమడిగారు? ఏమో 2ంటికి ఫుల్ అయిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఇంకో బస్సు చూడాలి. ఎన్ని గంటలకు ఉందంట బస్ మరి? మరి 3ంటికి ఉందేమో కనుక్కుంటాకి వెళ్ళారు. 3 గంటల దాకా ఇక్కడ వెయిట్ చేయాల్సిందేనా మరి? చూస్తామండి. ఇది అంటే లాంగ్ వెళ్ళే బస్సెస్కి తొందరగా ఫిలప్ అయిపోవడం వల్ల కొద్ది మేరకు అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇంకా కొంతమంది ఇక్కడ ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? హుజురాబాద్. ఏంటి స్టూడెంట్సా? లేదు, జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తారా? అంటే నిన్నటి వరకు వర్కింగ్ అని ఈరోజు వెళ్తున్నారా? లేదు, ఇవాళ కూడా ఉంది ఆఫీస్, అందుకని ఇప్పుడు వెళ్తున్నా. ఇప్పుడు వెళ్తున్నారా? ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఇంకా 15 minutes అవుతుంది. ఉందంట నా బస్సు ఏమైందన్న? ఉంది. ఉందన్న. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? మన్ననూరు. ఎక్కడికండి? మన్ననూరు. చాలాసేపు అవుతుంది వెయిట్ చేయబట్టి? ½ an hour. ఏమంటున్నారు బస్సెస్ లేవా? 1 hour డిలే అయింది. 1 hour delay. అంటే రిజర్వేషనా? రిజర్వేషన్ ఎందుకు డిలే అయిందని చెప్పారు ఏమన్నా? ఏం లేదు, మెసేజ్ వచ్చింది అంతే, 1 hour డిలే అయిందని చెప్పింది అంతే. అంటే మీరు ఇక్కడ ఎవరిని సంప్రదించలేదా ఎందుకు డిలే అవుతుంది? అదే కాల్ చేస్తున్నాం, హెల్ప్ లైన్కి కాల్ చేస్తున్నాము. 1 hour డిలే అయిందని చెప్పారు. హెల్ప్ లైన్కి కాల్ చేస్తే కట్ చేస్తున్నారు కాల్. ఇది చూసాం కదా, నార్మల్గా రిజర్వేషన్కి సంబంధించి అయితే లాంగ్ ప్లేసెస్ వెళ్తారో వాటికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా డిలే అవుతుందని మనం అనుకోవాలి. ఎందుకంటే రోడ్లపైకి ఒకేసారి దాదాపుగా 2 రోజుల నుంచి కూడా చాలా వెహికల్స్ రావడం, ఎక్కడికక్కడ వాహనాలు స్ట్రక్ అవ్వడము, దానివలన కొంతమేర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడం వల్లనే చాలా వరకు అయితే ఈ లాంగ్ ప్లేసెస్కి వెళ్ళేటువంటి బస్సెస్ మాత్రం లేట్ అయినాయని చెప్పేసి క్లియర్గా అయితే మనకు అర్థమవుతుంది. ఇంకా చాలామంది అయితే ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి సార్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? శ్రీశైలం వెళ్తున్నాం. శ్రీశైలం అంటే దేవుడి దర్శనం కోసం వెళ్తున్నారా? దేవుడి దర్శనం కోసం. అంటే ఏంటి రిజర్వేషనా లేకపోతే నార్మల్ బస్? ఇక్కడ అయితే రిజర్వేషన్ చేసి. ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి? బస్సు ఉన్నాయంటనా? బస్సు ఉన్నదండి, 3 o'clock ఉంది. జస్ట్ ఇప్పుడే వచ్చాం. 3 వరకు. జస్ట్ మీరండి? సేమ్ అండి, శ్రీశైలం. శ్రీశైలం మొత్తం మా ఫ్యామిలీ ఓకే. మీరు అందరికీ రిజర్వేషన్ అంటే అందరం రిజర్వేషన్. అంటే ఏంటి ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా బస్సెస్ కోసం వెయిట్ చేయడం అవంతా? అయిందండి, ఇంకా 3 వరకు వెయిట్ చేయాలి. 2 hours అయిపోయింది ఆల్రెడీ. 3 వరకు వెయిట్ చేయాలి. ఇది అంటే దాదాపుగా 2 hours నుంచి వెయిట్ చేస్తున్నారంట. ఇంకొక 1 hour వెయిట్ చేయాలని, అంటే దాదాపుగా 3కి ఉంది బస్ అని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. అంటే శ్రీశైలం నుంచి ఇక్కడికి రావడం అంటే ఏదైతే రిజర్వేషన్కి సంబంధించినటువంటి బస్సెస్ అయితే లాంగ్ ప్లేసెస్ నుంచి వచ్చే బస్సెస్ అయితే చాలా డిలే, అంటే దాదాపుగా 1 hour పైననే డిలే అవుతుందని చెప్పేసి ప్రయాణికులు అయితే చెప్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారా ఆంటీ? శ్రీశైలం వెళ్తున్నాము. శ్రీశైలం అంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నాము. బస్సెస్ మాత్రం అయితే లేవు. రిజర్వేషన్ చేసుకోవాలంటున్నారు. రిజర్వేషన్ చేయించుకోవాలి. నార్మల్ మీరు టికెట్ తీసుకోవడానికి వచ్చారా? ఫ్రీ సర్వీస్ అనుకున్నాం కానీ అవి కూడా లేవు. టికెట్ రిజర్వేషన్ చేయించుకొని వెళ్తున్నాం. ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్ చేయించుకున్నాం. ఎంత టైం పడుతుంది అంటున్నారు? ఇప్పుడు మేము వచ్చినాము 11:30కి వచ్చినాము. మార్నింగ్ 11:30కి వచ్చినాము. ఇప్పుడు 2:30కి ఉందంటండి బస్సు. 2:30కి ఉందంటున్నారా? అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం. అంటే మెయిన్గా శ్రీశైలం బస్సెస్ మాత్రం ఎవరిని అడిగినా కూడా దాదాపుగా గంటల తరబడి వెయిట్ చేసిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది క్లియర్గా. శ్రీశైలం రిజర్వేషన్ చేయించుకున్నారా? రిజర్వేషన్ చేయించుకున్నాము. రిజర్వేషన్ చేయించుకున్న తర్వాత 3 బస్సులు ఫ్రీ బస్సులు వేసారు. అదే ఫస్టే చెప్పొచ్చు కదా మేడం. అంటే మీకు తెలియదా ఫ్రీ బస్సెస్ ఉన్నాయని? ఫ్రీ బస్సెస్ కాదు, అంటే మామూలుగా రిజర్వేషన్ లేని బస్సులు, ఫ్రీ బస్సులు ఏం వేయలేదు, ఒక్కటి కూడా వేయలేదు. ఎంత టైం అవుతుంది మీరు వచ్చి ఇక్కడికి? మేము వచ్చి 11 గంటలకు వచ్చినాం స్వామి. ఎప్పుడు ఉందంట బస్ అసలు? 2 గంటలకు స్వామి. 2 గంటల దాకా వెయిట్ చేయమంటున్నారు స్వామి. ఇది మొత్తానికి
గత 2 రోజులుగా ఆర్టీసీ బస్టాండ్ మొత్తము దాదాపు ఒక జాతరను తలపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే బస్టాండ్లో కూడా ఎంత పెద్ద బస్టాండ్ కూడా అది ప్రయాణికులతో కిక్కిరిసిపోవడము, అసలు జనాలతో బస్టాండ్లు కూడా సరిపోని పరిస్థితి అయితే ఏర్పడింది. అది కాస్త ఇంకా ఈ రోజుకి తగ్గిపోయింది. దాదాపు ఇప్పుడైతే ఆల్మోస్ట్ వెలవెలబోతున్నట్టు కూడా మనకు ఆర్టీసీ బస్టాండ్ల పరిస్థితి చూస్తే అయితే కనబడుతుంది. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ గౌరీ శంకర్తో భవిత, న్యూస్ 360 MGVS నుండి.